అందరికీ నమస్కారాలు. ఇది కామన్ గా ముందు మీరు తీసుకోండి. అందరికీ నమస్కారాలు. ఈరోజు దేశంలో కానీ సీమాంధ్రలో కానీ తెలంగాణలో జరిగిన ఎన్నికలు చూస్తే ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా అదే మరి అసమర్థకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. కుట్ర రాజకీయాలను కూడా సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఈరోజు మీరు దేశం మొత్తం ఎన్డీఏ ఒక బ్రహ్మాండమైన ఊపు వచ్చిందంటే దానికి కారణం ప్రజలు బాగా విసిగిపోయారు, అవినీతి వల్ల బాగా నష్టపోయారు, అవినీతి పట్ల చాలా వ్యతిరేకత వచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకునే పరిస్థితి వచ్చారు. కుంభకోణాల్లో పూర్తిగా కూరుకుపోయారు. దీనికి అదనంగా కాంగ్రెస్ పార్టీని చూస్తే వాళ్ళ అసమర్థ నాయకత్వం వల్ల దేశం బాగా సఫర్ అయింది. ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. రూపాయి విలువ పడిపోయింది. ఒక పక్క ఎక్కడ చూసినా మీరు ఒకసారి చూస్తే ధరలు పెరిగిపోయినాయి, అభివృద్ధి ఆగిపోయింది, సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోయినాయి. ఇవన్నీ కూడా వాళ్ళకుండే కోపాన్ని, వాళ్ళకుండే యాంగర్ని ఓట్ల రూపాయన చూపించే పరిస్థితి వచ్చింది. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా లేకుండా అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్కన మన రాష్ట్రానికి వస్తే వీళ్ళు రాష్ట్రాన్ని విభజించిన తీరు చాలా బాధాకరం. నేను ఆ విషయమే చెప్పాను. తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని కుట్రబన్నారు. ఎవరైతే గోతు తవ్వారో ఆ గోతులో వాళ్లే పడే పరిస్థితి వచ్చింది. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మేము తెలంగాణ ఇచ్చామని చెప్పినా వాళ్ళకంటే మా మీద నమ్మకం పెట్టుకున్నారంటే ప్రజలు. దీనికంటే కూడా వేరే ఉదాహరణ లేదు. ప్రజలు ఒక నీతివంతమైన పాలన కావాలనుకుంటారు, అభివృద్ధి కావాలనుకుంటారు. ఒకప్పుడు అభివృద్ధి చేశాం, మా వల్లనే తెలంగాణ అభివృద్ధి అయిందనేది అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం. అందుకే ప్రజలు మాకు ఓట్లేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మా మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది. జాతీయ స్థాయిలో ఒక నీతివంతమైన పాలన ఇవ్వాలి, దేశంలో అవినీతిని ప్రక్షాళన చేయాలి, మళ్ళీ మా నిజాయితీ మేము నిరూపించుకోవాలి. ఇంకో పక్క దేశంలో మళ్ళా అభివృద్ధి కార్యక్రమాలు చేసి, సంక్షేమ కార్యక్రమాలు చేసి భారతదేశాన్ని ప్రపంచ పటంలో అగ్రదేశంగా పెట్టవలసిన బాధ్యత మా అందరిపైన ఉంది. అది దానికి నరేంద్ర మోడీ సమర్థవంతమైన నాయకుడు. నాకు ఆ నమ్మకం ఉంది, ఇది జరుగుతుంది. మన రాష్ట్రానికి వస్తే ఒక పక్క సీమాంధ్ర పునాదుల నుంచి అభివృద్ధి కావాలి. చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఎంత అప్పు వస్తుంది, ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళ రాజధాని ఏంటి, లేకపోతే ఉద్యోగాలేంటి, కాలేజీలు ఏంటి, ఎన్ని చాలా సమస్యలు ఉన్నాయి. నరేంద్ర మోడీ ఎవరైతే అభద్రతాభావంతో ఉండే ప్రజలకు ఒక నమ్మకాన్ని ఇచ్చారు, నేను అండగా ఉంటాను, మీరు తెలుగుదేశం పార్టీ అనుకోండి, జాతీయ స్థాయిలో ఎన్డీఏకి ఓటేయండి, మేము అండగా ఉండి అన్ని సమస్యల పరిష్కారం చేస్తామని ఒక హామీ ఇచ్చారు. అదే మరి ఇంకో పక్కన చూస్తే తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని ప్రజలు ఎప్పుడూ మర్చిపోలేరు. ఒక సామాజిక తెలంగాణ కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఫైట్ చేశాం. అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ ప్రాంతంలో చేసిన తెలుగుదేశం పార్టీ చేశాం. హైదరాబాద్ ఈరోజు ఆదాయం పెరిగింది, సంపద సృష్టించాం. దానికి కారణం తెలుగుదేశం పార్టీ. అందుకే తెలంగాణలో కూడా మిగులు బడ్జెట్ వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ వల్ల వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. దాని ప్రతిఫలమే ప్రజలు మళ్ళా మమ్మల్ని ఇక్కడ ఆదరించే పరిస్థితికి వచ్చారు. మా మీద ఒక బాధ్యత ఉంది. ఒకటి, జాతీయ స్థాయిలో ఒక అవినీతి రహిత ప్రభుత్వాన్ని, భారతదేశాన్ని నిర్మాణం చేయడం. రెండు, సీమాంధ్రలో పునాదుల నుంచి మళ్ళా అభివృద్ధి చేయడం. తెలంగాణలో మేము చేసిన అభివృద్ధి ఫలితాలు మళ్ళీ ప్రజలకు తీసుకుపోయి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాల్సిన అవసరం ఉంది. నేను అందుకే చాలాసార్లు చెప్పాను, తెలంగాణ ఒక సామాజిక తెలంగాణగా తయారు చేయాలి, ఒక నవ తెలంగాణగా తయారు చేయాలి. సీమాంధ్రని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా, మరో సింగపూర్గా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. ఈ బాధ్యత మేము నెరవేరుస్తాం. దీన్ని ఉద్దేశాలు పెట్టుకొని మేము చెప్పిన మాటలు నమ్మి ప్రజలు మాకు ఓటేశారు. నేను ఎప్పుడూ మర్చిపోలేను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఓట్లేసిన ప్రజలందరికీ కూడా మా మీద నమ్మకం పెట్టుకున్న ప్రజానికానికి నమస్కారాలు. ఇందులో నేను మోడీ గారు మీటింగ్లు అడ్రస్ చేశాం. మాతో కలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. ఒక మంచి ఆశయం కోసం ఆయన కూడా ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఏమాత్రం ఏది ఆశించకుండా ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగస్వాములు అయ్యారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదే మరి చాలామంది ముందుకు వచ్చారు. ఎక్కడికక్కడ వాళ్ళందరూ ముందుకొచ్చి ప్రచారం చేశారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని రాష్ట్రం తిరిగారు. వాళ్ళు కూడా ఒక మంచి పరిపాలన కోసం ఏం చేయాలని అవన్నీ చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక శుభ పరిణామం. మా మీద చాలా బాధ్యత ఉంది. చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మేము. సమస్యలు కూడా చాలా సమస్యలు ఉన్నాయి.
మేము హామీలు కూడా చాలా హామీలు ఇచ్చాం. మేము హామీలు కూడా చాలా హామీలు ఇచ్చాం. ఆ హామీలన్నీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. నేను ఈరోజే మోడీ గారితో కూడా ఫోన్లో మాట్లాడాను. ఆయన కూడా కంగ్రాచులేషన్ చెప్పాను, ఆయన నాకు కూడా కంగ్రాచులేషన్ చెప్పారు. అదే మరిగా నేను రాజ్నాథ్ సింగ్తో కూడా మాట్లాడాను, వారికి కూడా అభినందనలు చెప్పాం. అదే మరిగా ఉదయమే నేను పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాను, ఆయన కూడా ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఇది ఒక ప్రజా విజయం. ఈ ప్రజా విజయానికి ఎవరైతే లైక్ మైండ్ ఉన్నామో మేమందరం కూడా కలిసి పనిచేసాం. దాని ఫలితాలు ఈరోజు వచ్చాయి. ఇప్పుడు ఫలితాలు వచ్చాయి. ఇక్కడి నుంచి ఇంకా ముందుకు ఎట్లా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఆలోచిస్తే జనసేన ఒక పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ గారు అయితే నేను పోటీ చేయను, పోటీ చేస్తే కొన్ని ఓట్లు డివైడ్ అయితే అనుకున్న ఆశయం నెరవేరదనే ఉద్దేశంతో ఆయన పోటీ చేయకుండా పూర్తిగా సహకరించారు. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ గుర్తుపెట్టుకొని ఏ విధంగా ముందుకు పోవాలి, ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఏ విధంగా వారికి న్యాయం చేయాలనో చేయడం కోసం ముందుకు పోతాం. మళ్ళీ ఎప్పటికప్పుడు ఏదైనా వార్తలు మీకు చెప్తాను. మరొక్కసారి ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చినా, కొంతమందికి కొన్ని అజెండాలు పర్సనల్ అజెండాలు ఉన్నా, బై అండ్ లార్జ్ మీరు కూడా చాలా బాగా పనిచేశారు. దానికి మనస్ఫూర్తిగా మీకు కూడా అభినందనలు. ఎప్పుడు కూడా మీరు కానీ నేను కానీ ప్రజలకు జవాబు పెడతాను. ఎవరు ఎన్ని అనుకున్నా ప్రజల ఆదరణ లేకపోతే మాత్రం మనం కనుమరుగైపోతాం. అకౌంటబిలిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ఆ అకౌంటబిలిటీతో మనందరం ముందుకు పోతాం ఆశిస్తూ మరొక్కసారి ఈ విజయం ప్రజా విజయం. ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు క్రియేట్ చేశారు. తెలుగుదేశం పార్టీ లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని లక్ష్యం పెట్టుకుని పనిచేశారు. డబ్బులు విపరీతంగా బస్తాలుగా డబ్బులు లారీలుగా తీసుకొచ్చి ఖర్చు పెట్టారు. ఎన్ని చేసినా కూడా ప్రజలు తెలుగుదేశం పార్టీతో ఉన్నారంటే అది మా నీతి నిజాయితీ, మేము చేసిన ప్రజాసేవ. భవిష్యత్తులో కూడా అదే అంకిత భావంతో అవన్నీ కూడా తొందరలోనే చెప్తాను. ప్రమాణ స్వీకారం సీమాంధ్రలో ఉంటుంది. నేను చెప్పాను, తిరుపతిలో అనౌన్స్ చేశాను, దానికి కట్టుబడి ఉన్నా. నేను చాలా హామీలు కూడా ఇచ్చాను, దానికి కూడా కట్టుబడి ఉన్నా. అదే మరి ఇప్పుడు ఎక్కడున్నామో మనకే తెలియని పరిస్థితి. విభజన జరిగిన తర్వాత అన్ని వాస్తవాలు బయట వస్తాయి. కానీ ఒకటి మాత్రం తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉన్నాం. తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక మహానాయకుడు, ఒక యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి జాతీయ స్థాయిలో అనేక సందర్భాల్లో అనేక రికార్డులు అధిగమించాం. ఒక మేజర్ అపోజిషన్గా పనిచేసాం, గవర్నమెంట్లో పనిచేసాం, గవర్నమెంట్ ఏర్పాటు కావడానికి కృషి చేశాం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒక విన్నింగ్ పార్టీ, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎప్పుడైతే బీజేపీ తెలుగుదేశం పార్టీ కలిసామో ఆటోమేటిక్గా ఇట్ ఈస్ విన్ విన్ సిచ్యువేషన్. ఆ రోజు చెప్పాం 300 సీట్లు అధిగమిస్తామని ఫస్ట్ చెప్పింది నేనే చెప్పాను. ఎన్డీఏ తప్పకుండా 300 సీట్లు అధిగమిస్తామంటే ఈరోజు ఇంకా చూడాలి, అది 330 340కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఇది ఒక శుభ పరిణామం. అంటే ఈ దేశంలో ప్రజలు ఒక సుస్థిరమైన నాయకత్వం కావాలనుకుంటున్నారు. అదే మరి ప్రజల నాడిని కూడా మేము ఎప్పటికప్పుడు పసిగట్టాం. అందుకే ఆ రోజు మేము కలిసినప్పుడే చెప్పాం, రాబోయే రోజుల్లో ఏ శక్తి మా గెలుపును ఆపలేదని. అదే జరిగింది. దీంతోనే ముందుకు పోతాం. 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, 9 సంవత్సరాలు ప్రతిపక్షం రికార్డు అని మీరు చెప్పారు.